సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు మొదటి దఫా నేడు చివరి రోజు 2 రోజుల పాటు నామినేషన్లకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 304 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 368 మంది అభ్యర్థులు సర్పంచ్కు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. చివరి రోజు మరిన్ని సుమారు 200 అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొదటి దఫాగా సర్పంచ్లకు సంబంధించి 184 గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ల నామినేషన్లు దాఖలయ్యే సర్పంచ్ల స్థానాలకు ఉన్న ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి అందరికి సంబంధించి మరోవైపు 1662 వార్డుకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1662 వార్డుల్లో 2 రోజుల పాటు 382 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు చివరి రోజు కావడం భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 304 మంది అభ్యర్థులు 2 రోజుల పాటు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు చివరి రోజు కావడం మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే మొత్తంగా 167 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 368 మంది 2 రోజుల పాటు నామినేషన్లు వేశారు. దానికి అందరికీ సంబంధించి 695 ఏదైతే 1520 వార్డులకు గాను 695 నామినేషన్లు దాఖలైన పరిస్థితులు వార్డులకు సంబంధించి దాఖలయ్యాయి. మొత్తంగా 2 రోజులు ఏదైతే మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలకు చూసుకుంటే 2 రోజుల పాటు నామినేషన్లు అయితే పూర్తయి 3వ రోజు చివరి రోజు ఏదైతే నామినేషన్లకు సంబంధించి ఈరోజు చివరి రోజు కావడం పూర్తి స్థాయిలో భారీగా నామినేషన్లు అయితే దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నామినేషన్లు పూర్తయిన తర్వాత స్క్రూటినీ ఏదైతే రేపు 30వ తేదీ నాడు స్క్రూటినీ ఉంటుంది మొదటి దఫా. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ మొదటి విడత డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. దీనికి అందరికి సంబంధించి మొదటి దఫా ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించి చూసుకుంటే బోధన్ మండలంలో మొత్తంగా బోధన్ మండలం, చెందూరు మండలం, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ణి, ఏడపల్లి, నవిపేట మండలాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో మొదటి విడత జరిగే ఎన్నికలకు సంబంధించి మొత్తంగా ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటారు కాబట్టి జిల్లా కలెక్టర్ ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే మొదటి దఫా నామినేషన్లు పూర్తయిన తర్వాత డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మొదటి దఫాకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా సంబంధించిన ప్రొసీడింగ్ అధికారులు, అబ్జర్వర్లు వాటందరికీ కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మరోవైపు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే దిశగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమస్యాత్మక ప్రాంతాలు, దానికి సంబంధించి వెబ్కాస్టింగ్ అన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా పూర్తిగా ఎన్నికలు సజావుగా సాగేందుకు, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనసాగే దిశగా ప్రయత్నాలు సాగించే దిశగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో నేటితో నామినేషన్లు మొదటి దఫా చివరి రోజు కావడంతో మరింత అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కూడా భారీగా నామినేషన్లు వేసే అవకాశాలున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ మొదటి గ్రామాల్లో ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదటి దఫా నేటితో ముగియనుంది. రేపు స్క్రూటినీ, దానికి అందరికి సంబంధించి పూర్తిగా అన్ని అభ్యర్థుల సంబంధించిన పరిశీలించనున్నారు. డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు, జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా వాటన్నింటినీ కూడా ఎన్నికలు సజావుగా సాగే దిశగా ప్రయత్నాలు సాగిస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇదివరకే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. దానికి అంతటికి సంబంధించి ఎక్కడ కూడా ఎన్నికల సంబంధించిన అభ్యర్థులు కానీ వారికి సంబంధించిన ఓటర్లకు సంబంధించిన అవకతవకలు లేకుండా చూస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎన్నికలకు అధికారి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎన్నికలు
పూర్తిగా సజావుగా సాగే దిశగా ప్రయత్నాలు జిల్లాకు సంబంధించిన అబ్జర్వర్లు జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మొదటి దఫా ఎన్నికలకు సంబంధించిన ఏదైతే నామినేషన్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సజావు సాగే దిశగా ప్రయత్నాలు నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.